అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ మధ్యన ఎప్పుడో చూసారా 'నవ్వండి లవ్వండి' అని ఒక సినిమా వచ్చింది. సినిమా టోటల్‌గా దాని థీమ్ ఏంటంటే కన్‌ఫ్యూజన్‌లో కామెడీ సృష్టించడం. చాలా అద్భుతమైన సినిమా. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. కమల్ హాసన్, ప్రభుదేవ, సౌందర్య అండ్ దివ్యభారతి కాదు, ఆమె రంభ. సో సో చాలా మంచి మూవీ. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటంటే ఆహ్, ఈ ఎవరది 'శ్రీవిద్య' హస్బెండ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు చేశారు. నిజంగా అద్భుతమైన హాస్యాన్ని పండించారాయన. ఆయనకి తమ్ముడు కింద చెప్పుకునే ఒక క్యారెక్టర్ అనమాట. ఆయన తమ్ముడంటే ఆయన వైఫ్‌కి ఏంటవుతారు? మరిదవుతారు. మరిదంటే ఆహ్, వాళ్ళ అబ్బాయికి ఎవరతను ఆహ్, ప్రభుదేవ అనే అతనికి బాబాయ్ అవుతాడు. కానీ అతనేమో మావయ్య అని పిలుస్తాడు అతన్ని. అంటే ఈ కొత్తగా బయట నుంచి వచ్చిన గెస్ట్ అంటాడనమాట. నేను అమెరికా వెళ్ళే ముందు రిలేషన్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడెందుకు మారిపోయాయి? అంటే బాబాయే కానీ మావయ్య అని కూడా పిలవచ్చు అని. చాలా హాస్యంగా ఉంది కదా! నిజమే కదా! మన సినిమాలో అయితే ఇలా మారిపోతుందా అని దాన్ని కామెడీగా తీసుకుని, ఫన్‌గా తీసుకుని నవ్వాం. కానీ ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటుందా అని అనిపించేటట్టు ఈ బ్రహ్మకుమారీసు చేస్తున్న వెర్రితలలు వేయిస్తున్నటువంటి సంబోధనలు, ఈ ఆలోచనలు, వాళ్ళ తాలూకు ప్రచారాలు. నిజమా కాదా? ఈ బ్రహ్మకుమారీలు అసలు బ్రహ్మకుమారీలు అంటే ఏంటి అంటే బ్రహ్మకి కుమారీలు అంటే బ్రహ్మకి కుమారీలు తప్ప కొడుకులు లేరా? బ్రహ్మకుమారి సంఘం అంటున్నారు. అందులో మరి మగవాళ్ళు కూడా ఉన్నారు కదా! అడిగేవాడు లేక చెప్పినవాడు ప్రతివాడిది ఏదో ఒక కొటేషన్ చెప్తే కొటేషన్ చెప్పిన ప్రతివాడు దేవుడే. వాడు ఏం చేశాడు, ఏం నిజంగా దేవుళ్ళు ఇప్పుడు మీకు ఇప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ కొటేషన్లు చెప్పలేదండి ఎక్కడాను. వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోయారు పెద్దలు సనాతన ధర్మం చెప్పిన రీతిలో. అందుకు వాళ్ళని అనుసరించండి అని అంటే 4 పుస్తకాలు తిరగేస్తే, లేదంటే ఇప్పుడు మనకు చూడండి గుడ్ మార్నింగ్ మెసేజ్ల్లో కూడా చాలా కొటేషన్స్ ఉన్నాయి. ఓ 4 కొటేషన్స్ వేసేస్తే ఆయన పీఠాధిపతి అయిపోతాడా? ఇంకిత జ్ఞానం ఉండక్కర్లేదా? ఇప్పుడు చూసారా రకరకాల స్కూల్స్కి రకరకాల డ్రెస్సులు ఉంటాయి, యూనిఫామ్స్. ఎందుకు అని అంటే టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ దోస్ స్కూల్ అండ్ దోస్ స్కూల్ చిల్డ్రన్. ఇది బాగుంది. అంతేగాని ఇప్పుడు ఏదో సంఘాలు పీఠాధిపత్యాలు పెట్టేసి వాటికి యూనిఫామ్స్ ఏంటండి? సరే యూనిఫామ్ పెట్టారు, బుర్రా బుద్ధి లేదండి తెల్ల చీరలా? దానిలోకి అట్రాక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలి. హిందూ ధర్మశాస్త్రంలో మనకి ఏం చెప్పారు? సుమంగళి అనే స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఆమెకి అలంకరణలు ఏంటి, ఆమె ఏ విధమైనటువంటి వస్త్రాలు కట్టుకోవాలి, ఏమిటి ధరించాలి అని వైవాహిక క్రియలోనే చెప్తారు. మాంగళ్య ధారణ జరుగుతున్నప్పుడు ఆమె సప్తపదుల్లోనూ తిరుగుతున్నప్పుడు ఆమె అగ్నిహోత్రుడు సాక్షిగా మాటిస్తుంది. ఏమిటని? భర్త తాలూకు ఆయుర్వృద్ధి కోసం తాను పసుపు కుంకుమలు, పువ్వులు, మంగళసూత్రము, నల్లపూసలు, మెట్టెలు, గాజులు ఇలాంటి సుమంగళి సౌభాగ్యకరమైనటువంటి వస్తువులన్నింటినీ ఆభరణాలను మాత్రమే నేను ధరిస్తాను. అంతేకాదు భర్త ఆయుర్వృద్ధిని పెంపొందింపజేసే కుంకుమనెప్పుడూ ధరిస్తాను. అలాగే రంగు సువాసనీయ స్త్రీ అన్నది రంగు వస్త్రాలనే ధరిస్తుంది. గంగా భాగీరథి సమానులైన వాళ్ళు ఈ అలంకరణలన్నీ తీసివేసి, అంటే సౌభాగ్య చిహ్నాలను తీసివేసి
తెల్లని వస్త్రాలను ధరిస్తారు. ఇంకా వాళ్ళకి కొండకొచ్చో శిరోముండనం కూడా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో దానిని మినహాయించేస్తున్నారు. అది సరే, ఇప్పుడున్న కాల పరిస్థితిని బట్టి పిల్లలు జీవన విధానాన్ని బట్టి అది మినహాయింపు చేసినా దానికేం అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పూర్వ సువాసినులు సైతం ఇప్పుడు ఓ చిన్న స్టిక్కర్ పెట్టుకోవడం, ఓ రంగురంగుల బట్టలు వేసుకోవడం, మట్టి గాజులు కాకపోతే బంగారపు గాజులు వేసుకోవడం, మిగిలిన ఆభరణాలు అలంకరించుకోవడం, పువ్వులు తప్ప ఇవన్నీ ఉన్నాయి, జరుగుతున్నాయి. పోని బాగానే ఉన్నది. ఇదేమిటమ్మా చక్కతనాల సుమంగళిని అక్కడికి వెళ్ళి పూర్తిగా నువ్వేమో తెల్లని వస్త్రాలు కట్టుకో, తెల్లని వస్త్రాల మీద కూడా చిన్న పువ్వు ఇది ఏమనకూడదు, పూర్తిగా తెల్లని వస్త్రాలు అంటే తెల్లని వస్త్రాలని కట్టుకుంటే నిన్నేమని చెప్తున్నారు? అసలు హిందూ ధర్మశాస్త్రంలో ఒక సువాసినికి పువ్వులు అవి పెట్టుకోకుండా, సౌభాగ్య చిహ్నాలను ఉంచుకోకుండా కేవలం ఈ తెల్ల చీర కట్టుకుని రమ్మనే హక్కు ఎవరికి ఉంది? ఆ విధంగా శాసించిన వాళ్ళని, అది యూనిఫామ్గా పెట్టిన వాళ్ళని ఏమనాలి? వాళ్ళకి ఏ శిక్ష వెయ్యాలి? మీకు ఇంకిత జ్ఞానం అక్కర్లేదా? మనకి చెప్పిన వాడు చెప్పుకుపోతుంటే ఊరుకోవడమేనా? పోనిండి, ఇంతకన్నా వెర్రితలలు ఏంటంటే ఏం చెప్తున్నారు? అందరినీ అన్నయ్య అని పిలవను అంటే పిల్లల్ని, అంటే నువ్వు తప్ప ఇతరులందరూ నీకు అన్నలా? సిగ్గులేదు? కట్టుకున్న భర్తని అన్న అని పిలుస్తారా? కన్న కొడుకుని అన్న అని పిలుస్తారా? అన్న అని ఎవరిని పిలుస్తాం? తోడబుట్టిన వాళ్ళని పిలుస్తాం. తోడబుట్టిన వాళ్ళతో సంసారం చెయ్యం కదా, తోడబుట్టిన వాళ్ళతో శృంగార క్రియలో పాల్గొనం కదా, తోడబుట్టిన వాళ్ళతో పిల్లల్ని కనం కదా. సిగ్గుందా? అసలు వాళ్ళు చెప్పారు అన్న అని పిలవమని, మీకు లేదా జ్ఞానం? మన పురాణాల్లో ఏ దేవీ దేవతలు మీకు ఈ విధంగా చెయ్యవచ్చునని ఎక్కడైనా ప్రమాణం ఉందా? ఈ లేని దాన్ని ఎందుకు పట్టుకుని వేలపడుతున్నారు? అదేంటి సులువు? మీకు అర్థం కాలేదు? మిమ్మల్ని ఎలాగ ఇది చేస్తున్నారంటే మీకున్న ఆస్తులు ఇప్పుడు ఒకటి, ఇది ఒక విధంగా నాకేమనిపిస్తుందంటే కుట్ర. హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని ఇంకా పెరగకుండా ఆపడం కోసం చేస్తున్న ప్రయత్నాలలో వీళ్ళేం చేస్తున్నారు? అన్నా అని పిలిస్తే సంసారం చేయరు కాబట్టి సంసారం బంద్ అయిపోతే హిందూ ధర్మంలో నెక్స్ట్ ప్రజోత్పత్తి, ప్రజా ఉత్పత్తి, ప్రజా అంటే ఇక్కడ సంతానం, ఉత్పత్తి ఎలా ఆగిపోతుంది? ఆగిపోయినప్పుడు ఈ ముష్కరుల మోకలను, వీళ్ళ తాలూకు మత మౌఢ్యాలను పెరుగుతాయన. ఇంకిదని తెచ్చుకోండి, ఒక ధర్మానికి ఒక మతానికి కంపారిజన్ ఏంటర్రా? కంపారిజన్ ఏంటి? వెనకటికేదో ఒక సామెత ఉంది, నీ ఆకలికి నేను మందు ఇస్తాను, నీ అన్నం నాకు పెట్టన్నాడట. ఆ మందు ఏదో వాడు వేసుకోవచ్చుగా కదా. అంత జ్ఞానోదయం అయిపోయిన వాళ్ళైతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళని వాళ్ళ అన్న అని పిలుచుకుంటూ, అమ్మ అని పిలుచుకుంటూ సంసారాలు మానేసి కూర్చుంటే వాళ్ళకి బయట నుంచి డబ్బులు అవసరం లేదు కదా. మన డబ్బులందరూ దొబ్బుకెళ్ళిపోవడం ఏమిటి? మననేమో సన్నాసుల్లో కూర్చోపెట్టడం ఏంటి? అదేమో ఓహో తగుదనమ్మా అనుకుని వీళ్ళందరూ వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు ఎక్కడ పుష్కరాలన్నా, ఎక్కడ ఒక జాతరన్నా, యాతరన్నా, ఒక తీర్థయాత్రన్నా ప్రతి చోట వీళ్ళేమో వీళ్ళ టెంట్లు వేసేసి వీళ్ళ ప్లేట్లు పనిచేసి ఇన్ని చేసేస్తారు. వీళ్ళ మత ప్రచారానికి వీళ్ళకి కావాల్సింది హిందువులు. హిందూ దేవీ దేవతల్ని పెట్టేసి మేము శివారాధన చేస్తున్నాం. ఏంటి శివుడు చెప్పింది? శివుడు గౌరితో లేడు, సంతానంతో లేడు. మనందరం శివ సంతానమే కదా. అన్నేళ్ళ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కలియుగం అంతం అయిపోయినప్పుడు ఇప్పుడు ఇతన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరో స్వర్గానికి వెళ్తారు. ఏంటి గ్యారంటీ అట? గ్యారంటీ ఇవ్వండి. ఇప్పటికి మీకు ఇవన్నీ కుదురుతుంది, మీకు ఇవన్నీ ఇస్తాను అన్న వాడిప్పుడైనా స్వర్గాన్ని చూసి వచ్చాడేంటి? అలాంటి ఎలిజిబిలిటీ, అలాంటి ఏమిటది ఫ్లెక్సిబిలిటీ మనిషికి ఉందేంటి వెళ్ళి రావడానికి? మీకు మూర్ఖత్వం అంటారా, తెలివి తక్కువతనం అంటారా?
ఎందుకు ఇంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు? ఇది కర్మభూమి. మీరు ఎంతమంది దేవీ దేవతలకి మొక్కుకున్నా మొక్కుకోకపోయినా, పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆఖరికి మీరు మీ తిండి తిన్నా తినకపోయినా మీకంటూ విధించినటువంటి బాధ్యతలు నిర్వర్తించవలసింది మీరే. ఎస్, మీరు సిన్సియర్గా ఉంటే మీకు ప్రకృతి సహకరిస్తుంది. ఇదే రాముడు చెప్పిందైనా, కృష్ణుడు చెప్పిందైనా. వాళ్ళెవ్వరూ కూడా ఈ విధంగా కొటేషన్స్ చెప్పుకుంటూనూ పెద్ద పెద్ద స్లోగన్స్ రాసుకుంటూనూ లేరే. వాళ్ళంతా చేసింది కర్మను ఆచరించారు, జ్ఞానాన్ని అనుసరించారు, ధర్మాన్ని పట్టుకున్నారు. ఇది తీయడం చేతకాక అదేదో అమ్మని అమ్మాని పిలవలేక ఊరు వాళ్ళందరినీ అమ్మాని పిలిచాడట. ప్రయోజనం ఏంటుంటుంది? ఏముండదు. అర్థమైందా? సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక అందమైన జంట, ఒకరికొకరు ఈడు జోడు, రతి మన్మధులు అంటే వీళ్ళే అనుకునేటటువంటి ఒక జంట సంతానం కలిగిన తర్వాత హాయిగా సుఖపడడానికి ఉన్నవాళ్ళు, సుఖపడవలసిన వాళ్ళు, డబ్బు, తర్వాత పరువు, ప్రతిష్ట, అందం, జ్ఞానం, ఐశ్వర్యం, పొజిషను ఇన్ని ఉన్నవాళ్ళు, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరు చెప్పారో ఆ ఇల్లాలికి కానీ వాళ్ళిద్దరూ ఇప్పటికీ కూడా విడిపోయి ఉన్నారు. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? అదేదో చెప్పినట్టుగా ఈ మధ్యలో సంతానం ఏంటవుతారు? తల్లి ఒక కోనలో ఇలా ఉంది కదా ఒక పాట. తండ్రి ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. ప్రేమ అంటే ఏంటనుకున్నారండి? కుటుంబ వ్యవస్థ. సమాజానికి కావలసిందే కుటుంబ వ్యవస్థ. కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు, అతిథులు, అత్త, మామ, అలా బంధాలు ముందుకు కొనసాగాలి. కానీ అన్నింటికీ ఒకటే బండరాయిలాగా అయినా ఎలా అవుతుందమ్మా? ఎలా అవుతుంది? భర్త అన్న ఎలా అవుతాడు? అన్న భర్త ఎలా అవుతాడు? జ్ఞానం ఉండాలి. వీళ్ళు కొత్తగా ఏదో డిక్షనరీ గట్రా రాస్తున్నట్టున్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకుని ఇప్పటికైనా తెలివి ఉన్నవాళ్ళు, జ్ఞానం తెచ్చుకోగలిగిన వాళ్ళు తిరిగి ఘర్ వాపసి వెనక్కి రండి. మీ స్వస్థానాన్ని విడిచిపెట్టకండి. ఇది ఒక్కటే నా విన్నపం. ఉంటాను.